హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్ఎం రుచులు. ఈరోజు మీరు చూడబోయే వీడియో అల్లూరి సీతారామరాజు గారి పుట్టినరోజు సందర్భంగా జరిగిన ఉత్సవం. భూదేవి తల్లి లాగేసుకుంటది. జడారి కళ్ళు తెరుచుకున్న వేళన చినుకు పూలవాన సముద్రమెంత దాహమేస్తే రూపబాగులే శిరస్సు పంచి శిఖర మంచు ముద్దిడే మట్టి నేలలే పదర పదర అడుగుకి పదును పెట్టి పదర అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది. మొదలిదిరా ఈ పటమున మొదలుగిరా నీ తరమిదిరా బలి తరమిదిరా అని చోటేరా. నానిలో చెప్పారు, ఈ సంవత్సరం వర్షాలు పడవంట కదా, మన పంటంతా వృధాయేనా? నేను నమ్ముకున్న ఈ నేల తల్లి నన్నెప్పుడు నిరాశపడనివ్వదు, నీరు కారనివ్వదు. ఈ సంవత్సరం ఎలాగైనా వర్షాలు పడతాయి, మన పంట పండుతుంది. ఎందుకు రంగయ్య ఆ పొలం మీద ఇంకా ఆశలు పెట్టుకున్నావు? ఇంక దాన్ని వదిలి. ఏ పనులైనా పెట్టుబడి పెడితే అయితే లాభం లేదా నష్టం, కానీ ఒక రైతుకు మాత్రం ఎందుకు సార్ పెట్టుబడి తప్ప రాబడి రాదు? ఎందుకు సార్ ఈ జనాలు మాలాంటి రైతులను చులకనగా చూస్తారు? లోన్లు కట్టడం లేదని వాళ్ళ పెట్టే హింసకి రాత్రిపూట ముగింపులేనిదై సదా సాగదా. ఇదే కదా నీ కథ, ముగింపులేనిదై సదా సాగదా. నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే కదా నువ్వు వెతుకుతూ
పంచుతున్న సంపద ఒక్కొక్క మహర్షిలాగా సాగదా మనుషులన్నీ పరాయి పాలనపై కాలు దువ్వి కొమ్ములు పెకిలించిన కోడెకి తల్లాంటి అమరవీరులని తలుచుకుంటూ తికమక పెట్టే అమాయకత్వం చకచకలాడే వేగం అలాగా ఉంటా ఇలాగా ఉంటా ఆకతాయిలం మేము చెప్పేదని అర్థం చెప్పరా అరే భాయ్ స్ట్రేట్ గాని చెప్తా ఇనుకో సత్యం పలికే హరిచంద్రులం సత్యం పలికే హరిచంద్రులం అవసరానికో అబద్ధం నిత్యం నమాజు పూజలు చేస్తాం రోజు తన్నుకు చేస్తాం సత్యం పలికే హరిచంద్రులం అవసరానికో అబద్ధం నిత్యం నమాజు పూజలు చేస్తాం రోజు తన్నుకు చేస్తాం నమ్మిన ప్రాణాలైనా ఇస్తాం నమ్మడమే కష్టం పరం విసుటిగా ఉన్నది చెప్తాం ఇండియన్స్ మేమే ఇండియన్స్ అరే మేమే ఇండియన్స్ నుండి కూడా రేపు 4వ తారీఖున ప్రైమ్ మినిస్టర్ గారితో కలిసి నడవడానికి ఒక 25 నుండి 30 మంది విద్యార్థులను సెలెక్ట్ చేయడం జరిగింది.
It is a great privilege. The institution, Vishnu Educational Institution, ఎన్నో గొప్ప విషయం. ఎదురు పడితే సాగుకైనా ఇంటి పేరు అల్లూరు. బ్రిటిష్ సామ్రాజ్యమా? ఢిల్లీ బాదుషా ఎదుట వంగి వంగి సలాం కొట్టినప్పుడు, నెత్తిన బట్టలు మూటలు ఎత్తుకుని ఊరూరా తిరిగినప్పుడు ఎక్కడ ఉంది మీ బ్రిటిష్ సామ్రాజ్యం? గిడ్డంగులు కట్టుకోవడానికి ఇంత చోటు చాలని మా చంద్రగిరి రాజు దగ్గర జోలు పట్టి తీర్పు ఎత్తినప్పుడు ఎక్కడ? నా మాతృభూమిలో ఏం గొప్పదనం ఉంది అంటావా? ఇది నా మాతృభూమి. ఇక్కడ మట్టి పవిత్రం, నీరు పవిత్రం, కొండలు సమస్తం పవిత్రం. ఈ జన్మకే కాదు, వేయి సామ్రాజ్యమా? ఢిల్లీ బాదుషాలు ఎదుట వంగి వంగి సలాం కొట్టినప్పుడు, నెత్తిన బట్టలు మూటలెత్తుకుని ఊరూరా తిరిగినప్పుడు ఎక్కడ ఉంది? డంగులు కట్టుకోవడానికి ఇంత చోటు చాలని మా చంద్రగిరి రాజు దగ్గర జోలు పట్టి తీర్పు వెత్తినప్పుడు ఎక్కడుంది రదర్ఫర్డ్ మీ బ్రిటిష్ సామ్రాజ్యం? ఏంటి రదర్ఫర్డ్, ఏమన్నావు? నా మాతృభూమిలో ఏం గొప్పదనం ఉంది అంటావా? ఇది నా మాతృభూమి. ఇక్కడ మట్టి పవిత్రం, నీరు పవిత్రం, కొండలు నదులు సమస్తం పవిత్రం. ఈ జన్మకే కాదు, 1000 జన్మలకైనా ఈ పుణ్యభూమిలోనే పుడతాను. ఈ నా ప్రజల సముద్రానికి పాటుపడతాను. ఏంటి, నువ్వు స్వరాజ్యం మాకు ఇస్తానంటావా? స్వరాజ్యం ఒకరు ఇస్తే పుచ్చుకునే బిచ్చం కాదు, పోరాడి గెలుచుకునే హక్కు. రక్త మాంసాలు దారపోసి రక్షించుకోవాల్సిన వరం. అట్టడుగున ఉన్న మనిషి కూడా స్వేచ్ఛావాయువులు పీల్చే స్వరాజ్యం. ఎక్కడ ఒకరి కష్టాన్ని మరొకరు కొల్లగొట్టరో, ఏది ద్వేషం అసూయలకు అతీతమైన సంఘమో అలాంటి సంఘాన్ని, రామరాజ్యాన్ని మేము కోరుకుంటున్నాము. రదర్ఫర్డ్, ఏమన్నా? నా ప్రజలు పనికి మాలిన వారా? వారి కోసం ఆలోచించవద్దంటావా?
ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ రేయింబవళ్ళు శ్రమించిన ఒక్క అరపూట అన్నానికి నోచుకొని నిర్భాగ్యులు నా ప్రజలు. తల్లి పాలు లేక తాగటానికి కనీసం గంజినీళ్లు కూడా లేక ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లిపోయే పసిబిడ్డలు. వాళ్ళని చూసి ఆవేదన పడక నీతో మంతనాలు చేయనా? నీ దుష్టరాజ్యం నా జాతిని సర్వనాశనం చేసింది రదర్ఫర్డ్. ఆ కన్నీటి ప్రవాహాల్లో కరిగిన ఈ గుండె కరడుగట్టి నీ పాలనపై పగబట్టింది. నీ అధికారం అంతమయ్యేంత వరకు ఆగదు ఈ జీవన మరణ పోరాటం. ఏంటి రదర్ఫర్డ్? My name is Madhavi. I'm from Alleppey. My name is Nattivar. I'm from Srinagar. Rata, I'm from Shubhrata, I'm from Kolkata. I speak Bengali, but I'm just like you. My name is Vasundhara. I'm from Vadodara. My name is Vasundhara. Gujarati, but I'm just like you. My name is Arundhati. My name is Arundhati. I'm from Benjamin. I'm from Panjim. My name is Benjamin. I'm from Panjim. I speak Konkani, but I'm from Chennai. India, different states, different languages, diverse culture, still unity in diversity. Because we are many in body, but one in mind. We are proud Indians. We are Indians. ఈ గింజలతో పిల్లా జల్లలకి కడుపు నింపచ్చు. పదరా పద, ఆ రాక్షసుడు రాకముందరే త్వరగా మన గూడు చేరుకుందాం. అవునురా, పద పద, జల్లి పోదాం. ఏంట్రా ఎత్తుకుపోతున్నారు? ఏమీ లేదు సామి, కూడి గింజలు రేతిరి పిల్లలకు గంజి కాసి పెడదామని తీసుకుపోతున్నాను. యారా, ఇది నీ తాత సొమ్ము అనుకుంటున్నావా? తీసుకుపోతున్నావు, శిస్తు కట్టావా లేదా?
అయ్యా, రేయనగా పగలనగా కష్టపడి పండించిన గింజలు. బాబయ్య, మా నోటికాడు కూడు చెడగొట్టొద్దు. శిస్తు చెల్లించకుండా ఈ గింజల్ని తీసుకుపోగలవా? నీకంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందిరా? ఒగ్గేయండి సారు, ఈ ఒక్కసారి కాయండి. ఇంటికాడ పిల్లలు ఈ గింజల కోసం ఎదురు చూస్తున్నారు. ఏరా, చెబితే వినబడటం లేదా? ముందు వీటిని వదిలి వెళ్ళిపోండి. అయ్యా, నోటికాడు కూడయ్యా, వదులయ్యా. ఏంట్రా, చెబుతుంటే వినకుండా కుక్కల్లా కాళ్ళకి అడ్డం పడుతున్నారు? వెళ్ళిపోండి. వాళ్ళు అన్యాయంగా మిమ్మల్ని ఎందుకు కొట్టారు? చూడండి సామి, పశువుల్ని కొట్టినట్టు కొట్టి వెళ్ళారు. మా పొలంలో దుక్కి దున్ని పండించుకున్న గింజల్ని అన్యాయంగా తోలుకుపోయారు సామి. ఇప్పుడే కాదు బాబయ్య, ప్రతిసారి జరిగే తంతే ఇది అన్యాయం కదా. రాక్షసులు స్వామి, రాక్షసులు అన్యాయంగా మా అటవీ సంపద మొత్తం దోచుకుంటున్నారు. మేము చెట్లు కొట్టకూడదట, చెట్లు కొడితే సుంకం కట్టారట. అవును దొరా, ఈ అడవి తేనె పంటలు అటవీ సంపదను మేము తాకకూడదంట, అమ్మకూడదంట. అది నిషేధమంట సామి. ఇవన్నీ నిజమే స్వామి. 4 కూడి గింజలు పండించుకునే పోడు వ్యవసాయాన్ని కూడా ఆంక్షలతో ఆవిరి చేస్తున్నారు. మా అమ్మ లాంటి అడవిని దోచుకుంటున్నారు. మమ్మల్ని బానిసల కంటే హీనంగా చూస్తున్నారు. బాబయ్య, నిన్న మొన్నటి దాకా నేను కూడా ఆ తెల్లదొరల పంచనే ఉన్నాను. అవసరానికి వాడుకుని అన్యాయం చేసినారయ్యా. ఇప్పుడే బుద్ధి వచ్చినది. ఆ పరాయి పంచ వదిలి 3-4 క్రితమే సొంత గుట్టుకి చేరుకున్నా. వాళ్ళు రాబందులు బాబయ్య, రక్తాన్ని పీల్చి పిప్పి చేస్తున్నారు. ఈ అన్యాయాన్ని సహించేది లేదు. ఈ అడవిలో భూములు, ఈ సంపదలు అన్నీ మనవే. పదండి, రిజర్వ్డ్ అడవిలో కట్టాలు కొడదాం. ఇదే మన మొదటిసారి. అతన్ని అరెస్ట్ చేయండి. గంటందర సామిని ఆ పోలీసు వాళ్ళు తీసుకుపోతున్నారు. జర బేగిరండి. ఏంటి రత్తి, ఏం జరిగింది? సామిని ఎందుకు పోలీసు వాళ్ళు తీసుకుపోతున్నారు? ఆయన మన మన్యం దేవుడు. అవును, మనం ఎలాగైనా దొరని విడిపించాలి. మల్లు, దొర, అగ్గి, దొర, పడాలు, దొర, సింగి, దొర, అందరూ ఏకమై మన దేవుణ్ణి తిరిగి తెద్దాం. చిత్తం దొర. బాస్టియన్ ఒకరి కష్టాన్ని తన కష్టంగా భావింపక తన సుఖాన్ని వెతుక్కునేవాడు మనిషే కాడు. మీ బ్రిటిష్ అధికారుల కుతంత్ర రాజకీయ సూత్రమైన పాలించు అనే దాన్ని నా మీద ప్రయోగించాలనుకోవద్దు. దొరా, మీరు మర్యాదగా మా దేవుణ్ణి విడిచిపెట్టండి, లేకపోతే ఇక్కడెవ్వరూ ప్రాణాలతో తిరిగి వెళ్ళరు. విప్లవం, ఇది మన్య విప్లవం. విప్లవ లక్ష్యం సంపూర్ణ స్వరాజ్యం. విప్లవ వీరుని కర్తవ్యం కత్తి మీద సాము వంటిది. మా దాస్యాన్ని విముక్తి చేసి ఇప్పుడు మీరు స్వామి, అడవి తల్లి మీద ఆన, మీ మాటే మాకు శాసనం. It's a wonderful country. It's an amazing country. It's a wonderful country. It's an amazing country. I am proud to be an Indian. We are proud to be the Indians. I am proud to be an Indian. భారతదేశం బంగారు దేశం.
భవ్య సంస్కృతి నిదర్శనం. సుహాసిని సుమధుర భాషిణి సుఖదా వరదా వందే మాతరం 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 వందే మాతరం